ఈరోజు ఫోటోషాప్లో కలర్ రీప్లేస్మెంట్ టూల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం టూల్ బార్లో బ్రష్ టూల్ దగ్గర ఉన్న ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఉంచితే మనకి ఇక్కడ కొన్ని టూల్స్ కనబడతాయి. అందులో బ్రష్ టూల్, పెన్సిల్ టూల్, కలర్ రీప్లేస్మెంట్ టూల్, మిక్సర్ బ్రష్ టూల్ అనే 4 టూల్స్ కనబడుతున్నాయి. మామూలుగా ఏదైనా పెయింట్ వేయడానికి మనం టూల్స్ తీసుకున్నప్పుడు బ్రష్ టూల్ తీసుకుంటే మనకి ఏ పెయింట్ కావాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేద్దాం. నేను ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ బ్రష్ టూల్ తీసుకున్నప్పుడు మనం దాంతో కలర్ వేస్తున్నప్పుడు వెనకాల ఉన్న ఫోల్డింగ్స్ కానీ ఏమీ కనపడకుండా మొత్తం ఫిల్ అయిపోవడాన్ని గమనించవచ్చు. అట్లా కాకుండా వెనకాల ఉన్నటువంటి ఫోల్డింగ్స్ కానీ వెనకాల ఉన్న ఇమేజ్లో ఉన్న ఇమేజ్ ఏమాత్రం తేడా రాకుండా కలర్ మాత్రమే చేంజ్ అయ్యేటట్టుగా మనకి కలర్ రీప్లేస్ చేసుకోవాలంటే ఈ బ్రష్ టూల్ కాకుండా అందులోనే కలర్ రీప్లేస్మెంట్ టూల్ అని ఉంటుంది. ఆ టూల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ టూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్రష్ సైజ్ ఏది కావాలో ఎంత కావాలో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రష్ సైజుని 30గా మార్చాను. ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ కూడా సెలెక్ట్ చేద్దాం. గ్రీన్ కలర్ అలాగే ఉంచుతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ షర్ట్ కలర్ని మనం ఈ టూల్తో రీప్లేస్ చేద్దాం. ఇందాక ఉపయోగించిన బ్రష్ టూల్కి ఈ టూల్కి తేడా ఏంటో గమనించవచ్చు. ఇందాక కలర్ వేస్తున్నప్పుడు కలర్ మారుస్తున్నప్పుడు ఫోల్డింగ్స్ అవి కనపడకుండా మొత్తం ఫిల్ అయిపోయి ఒకటే కలర్గా కనబడింది. వెనకాల ఉన్న కూడా మనకి వెనకాల ఉన్న ఫోల్డింగ్స్ అవి ఏమీ కనపడకుండా మొత్తం ఫిల్ అయిపోయి కనపడింది. కానీ దీంతో ఈ కలర్ రీప్లేస్మెంట్ టూల్తో మనం కలర్ని చేంజ్ చేస్తున్నప్పుడు వెనకాల ఫోల్డింగ్స్ ఏమీ మారకుండా కేవలం కలర్ మాత్రమే చేంజ్ అవటాన్ని గమనించవచ్చు. ఈ విధంగా మనం కలర్ రీప్లేస్మెంట్ టూల్తో కలర్ని మార్చవచ్చు. ఓకే.